బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి 12 అంశము మంచి పోరాటము పోరాడు వాక్యము తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించితిని విశ్వాసము కాపాడుకొంటిని ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము విశ్వసించడమనేది నిరంతర ప్రక్రియ మనకి మేలు జరిగినప్పుడు విశ్వాసముంచి కీడు జరిగినప్పుడు విశ్వాసము నుండి తొలగిపోవడం విశ్వాసము కాదు మన ఇష్టాలకి వ్యతిరేకంగా జరిగినప్పుడు కూడా దేవునియందు విశ్వాసముతో ఉండటమే విశ్వాస పోరాటము అపొస్తలుడైన పౌలు మాట్లాడిన మాటలు చూచినట్లయితే తన విశ్వాసము కాపాడుకొనుటకు మంచి పోరాటము పోరాడినట్లు అర్థమవుతుంది 2 తిమోతి 6:17లో విశ్వాసమును డాలుతో పోల్చినట్లు చూడగలం డాలు అనేది యుద్ధానికి వెళ్లే సైనికులు తమను రక్షించుకోవడానికి వాడే ఆయుధం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఈ లోకానికి వ్యతిరేకంగా మనం జీవితాన్ని కొనసాగించాలంటే విశ్వాసమనే డాలుతో ఈ లోకాశలకి వ్యతిరేకంగా పోరాటం సాగించాలి యుద్ధము జరిగేటప్పుడు ఎలా అయితే యుద్ధ నియమాలు పాటిస్తారో అలాగే ఈ విశ్వాస పోరాటంలో నీతి నియమాలు పాటించాలి ఈ లోకమును జయించే ఆయుధం విశ్వాసమే దేవుని మూలముగా పుట్టిన వారందరినూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే 1 యోహాను 5:4 నిజమైన విశ్వాసంతో జీవించేవాళ్లకి పోరాటం ఎక్కువగా ఉంటుంది మనుష్యుల ముందు భక్తి జీవితం నటించేవారికి విశ్వాస పోరాటం ఉండదు ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు క్రమం తప్పకుండా చర్చికి వెళ్తారు చాలా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు సుదీర్ఘ ప్రార్థనలు చేస్తారు వాక్యం బోధిస్తారు కాని దేవునియందు విశ్వాసం మాత్రం ఉండదు వారి దైనందిన జీవితంలో దేవుని మీద ఆధారపడకుండా అన్యజనుల వలె జీవిస్తారు అంటే ఇళ్లు కట్టుకోవడం డబ్బు దాచుకోవడం ఆస్తులు కూడబెట్టుకోవడం లాంటివి చేస్తారు అన్యజనులు వారు నమ్మే దేవుణ్ణి విశ్వసించినట్లే క్రైస్తవులు కూడా వారు నమ్మే దేవుని మీద విశ్వాసం ఉంచరు అలాంటి వారికి విశ్వాసంతో పనిలేదు మంచి పోరాటం పోరాడాల్సిన అవసరం ఉండదు క్రైస్తవుల పోరాటం ఈ లోకాశలతోనే అయినప్పుడు ఈ లోకాశలతో జీవించే క్రైస్తవులు అన్యజనులు కాక క్రీస్తును అనుసరించేవారు ఎలా అవుతారు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కారు క్రీస్తు బోధల ప్రకారం జీవించే వారే దేవుని దృష్టిలో క్రైస్తవులు అవుతారు నామకార్థ క్రైస్తవులు మనుష్యుల దృష్టిలో మాత్రమే విశ్వాసులుగా కనబడతారు తప్ప దేవుని దృష్టిలో వారు అన్యజనులే ఈ భూమి మీద మన విశ్వాసం పరీక్షింపబడుతుంది పరీక్షలో విజయం సాధిస్తేనే పరలోక రాజ్యమునకు అర్హత సంపాదించుకొని దేవుని మెప్పు పొందుతాము నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును 1 పేతురు 1:7 ఈ భూమి మీద విశ్వాసులనబడేవారు ఎవరైతే దేవుని దృష్టిలో విశ్వాసులుగా ఉంటారో వారికే పోరాటం వారే తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలి మీరు నిజమైన విశ్వాసులో కాదో మీ పోరాటాన్ని బట్టి నిర్ధారించబడుతుంది అపొస్తలుడైన పౌలువలే మంచి పోరాటము పోరాడటానికి మీరు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము ఈ లోకాశలకి వ్యతిరేకంగా జీవిస్తూ మా విశ్వాసాన్ని కాపాడుకొనుటకు మంచి పోరాటం పోరాడేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమేన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక.